వెల్కమ్ బ్యాక్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. కుల మతాలకు అతీతంగా దర్గాకు పోటెత్తుతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. జాన్ పహాడ్ షాయిద్గా ఉన్న జాతర జాన్ పాక్ సైదాగా, జాన్ పహాడ్ సైదులుగా పిలువబడుతోంది. మత సామరస్యం వెల్లువిరుస్తోంది. కులాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తితో ఊగిపోతోంది ఈ జాతర. ప్రతి ఏటా 3 రోజుల పాటు జరిగే ఈ జాతర సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ జాన్ పహాడ్ దర్గాలో జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు దట్టిల ఉత్సవాలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫకీర్లు ముగ్రిబ్ నమాజ్, ఇషాద్ నమాజ్ చేయడంలో ఉర్సు ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాళ గంధం కలశానికి ప్రత్యేక పూజలు చేసి జాన్ పహాడ్లోని చందల్ ఖాన్కు ఊరేగింపుగా వెళ్తారు. దీన్ని తాకేందుకు భక్తులు ఎగబడతారు. ప్రత్యేక దర్శనాల తర్వాత సాయంత్రం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దీపారాధన చేయడంతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఫస్ట్ రోజు ఊళ్ళో మన జాన్పాడు గ్రామ పంచాయతీ పరిధిలోని లోకల్ పబ్లిక్ మరియు ముజావర్ ఇంటి నుంచి వచ్చిన గంధం ఎక్కించడం ఆనవాయితీ. 3వ రోజు పురాణపట్నం కవాలీతోటి ఇక్కడ ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి. జాన్ పహాడ్ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతం మీదుగా వస్తూ ఇబ్బంది పడేవారిని వారిని రక్షించేందుకు నాగేంద్రుడు దర్గా పక్కన వెలిశాడని భక్తుల నమ్మకం. హిందువులకు ఆరాధ్య దైవంగా ఉండే నాగేంద్రుడిని ఇక్కడ ముస్లింలు కూడా పూజిస్తారు. నాగుపాము చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. పుట్టకాడికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మంచిగా జరుగుతుంటుంది. మా కుటుంబం, మాకు పిల్లలు మొత్తం మంచిగా జరుగుతుంది. పూజలు చేస్తుంటాం. ఇక్కడి వచ్చేవారికి సఫాయి బాయి నీటి వనరు. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. షఫాబాయి ఎందుకు పెట్టిందంటే దర్గా ఆ నీళ్ళు తెచ్చి ఆ బావి తోడి ముందు దర్గా దాని గురించి అప్పటి నుంచి కూడా ఆ బావిలో నీళ్లు ఉంటాయి. ఆ బావిలో నీళ్లు తానం చేస్తే కొంత ఒంట్లో ఉన్న జబ్బులు, కర్మాలు, బాధలు, కష్టాలు తొలుగుతాయని ఆచారం ప్రకారం తానాలు చేసి వస్తుంటారు. ఈ చుట్టుముట్టు దర్గా చుట్టూ పండుకుంటారు. వాళ్ళ కొంత ఒంట్లో ఉన్న కొన్ని జబ్బులు, బాధలు, కష్టాలు అన్నీ తొలుగుతుంటాయి. మత ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన సయ్యద్ హజరత్ జాన్ పహక్కు సేనానిగా ఉన్న సిపాయికి కూడా ఇక్కడ సమాధి కట్టించారు. సిపాయి బాబా అంటే భక్తులకు ఎనలేని నమ్మకం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న జాన్ పహాడ్ దర్గాకు ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఉర్సు ఉత్సవాల్లో మొక్కుకున్న మొక్కును చెల్లించుకునేందుకు జంతు బలిని ఇవ్వడం ఆచారంగా వస్తోంది. తమ కోరికలు తీరిన తర్వాత కందూరు చేస్తామని భక్తులు చెబుతుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి మేము. ఎవ్రీ ఇయర్ మా నమ్మకమైన దేవుడు. ఇక్కడ కులమత భేదాలు అనేవి ఏమీ లేకుండా అందరూ కలిసి వస్తారు. ముస్లిమ్స్, హిందూస్ అనేది ఏమీ లేదు. ముస్లిం దేవుడు అయినా కానీ హిందువులు, ముస్లిమ్స్ అందరూ కలిసే వస్తారు. కోరిక నెరవేరిన తర్వాత కందూరు చేస్తారు. మేకలు, కోళ్ళు కట్ చేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదం చేస్తారు. ఇక్కడ దర్శనం కోసం వచ్చాము. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ సైదుల్ బాబా మీద చాలా నమ్మకంతో ఉంటారు మా పెద్దవాళ్ళు. సో మేము కూడా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా బాబా అందరి కోరికలు తీర్చే బాబా ఇది. తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ దర్గాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటున్నారు భక్తులు. బయట వాటర్ ఒక బోరు వాటర్ కూడా సరిగా పోయట్లేదు. అన్ని రోడ్లు లేవు, సౌకర్యం లేదు. చెట్ల కింద వండుకొని తినాలంటే బయట నీళ్ళగా పోవాలంటే బిందె 5 రూపాయలు అని అంటుంది. ఏం కొందామన్నా కానీ, ఈ ప్రసాదం దేవుని కాడ పెడదామన్నా కానీ ఇబ్బంది అవుతుంది. లడ్లు ఏది కొందామన్నా చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మంచిగా సౌకర్యం కలిగించాలని కోరుతున్నాం. ఈ దర్గాకి 400 సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది. ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ వక్ఫ్ బోర్డు వారికి ఏటా ₹1 కోటి ఆదాయం పోతున్నది. ఈ ప్రభుత్వం